నమస్కారం ఫ్రెండ్స్. సమాజం ఎప్పుడు కొన్ని విషయాలు మాట్లాడడానికి తమ హోదాకు, తమ అంతర్గత ఆత్మకు తగని విషయాలు అని అనుకుంటూ ఉంటుంది. సమాజాన్ని ఒక నులి పురుగుల, సమాజాన్ని ఒక చెదల స్పష్టంగా కనిపిస్తూ చర్యలు ఏమీ తీసుకోలేక ఆ చెద పురుగులతో సహవాసం చేసి టోటల్ సమాజం నలిగిపోతుంది. మనం ఎప్పుడు మహిళ అనగానే ఒక అబల, ఒక మాతృమూర్తి అని రెండు పదాలు ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. ఈ రెండు పదాలు సమాజం తనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటూ ఉంటుంది. కానీ నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలు చూడండి. సమాజంలో మహిళ పాత్ర చూడండి. మనం ఎప్పుడు మహిళ పాత్ర అనగానే ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎప్పుడూ రాంగ్ రూట్లో పోతూ ఉంటాం. నేను మహిళ అంటే మా ఇంట్లో ఉన్న మహిళలు గురించి కూడా మాట్లాడుతున్నాను. మా ఇంట్లో మహిళ రూపంలో మా అమ్మ, ఇంకో మహిళ రూపంలో భార్య ఉన్నారు. వీళ్ళ మెంటాలిటీ కూడా సాధారణ మహిళల లాంటివే, కానీ కష్టాలు అవన్నీ చూశారు కనుక కొంత మెరుగ్గా ఉంటారు. కానీ మా ఇంట్లో మహిళలు ఉన్నారు కదా అని వాళ్ళను వెనకేసుకోరా వచ్చే మెంటాలిటీ నాది కాదు. ఛానల్లో ఒకటి వాగడం, ఒక రకంగా జీవితం గడపడం, అది నయవంచన అవుతుంది. కాబట్టి నేను మహిళలు అని మాట్లాడేప్పుడు మా ఇంటి మహిళలను కూడా ఉద్దేశించి నేను చెప్తున్నా. దాంట్లో స్టేజెస్ ఉంటాయి. మా ఇంటి ఎన్వైర్న్మెంట్ బట్టి కూడా మహిళల ప్రవర్తన ఉంటుంది. అంతే తప్ప వీళ్ళు సహజంగా ఉండే మహిళలు కాకపోయినా అయినా కొంత మహిళ గుణాలు సహజంగా ప్రతి మహిళలోనూ ఉంటాయి. ఏమది మహిళ గుణాలు అంటే మినహాయింపు లేదు. మహిళనే అంటే నేను కించపరుస్తలేనండి. సహజ పురుష లక్షణాలు సమాజం ఎంత ఈజీగా విమర్శిస్తారు. సహజ పురుష లక్షణాలని విమర్శించిన సమాజం కిమ్మనకుండా భరించుకొని రోజు పొద్దున్న లేసి తమ పని తాము చేసుకుంటారు. కానీ ఒక మహిళను విమర్శించినప్పుడు సమాజం మొత్తం ఒంటి కాలిపై లేచి ఏదో మహిళలే సమాజాన్ని నిలబెడుతున్నట్టు బాగా బిల్డప్ ఇస్తారు. కానీ నేను అలా ఊహించాను. మహిళ పాత్ర ఈ సమాజంలో
ఎంత ఉంది, ఆమె ఈ సమాజానికి ఏమిస్తుంది. మహిళ వల్ల సమాజం ఎంత దౌర్భాగ్య స్థితిలో పెడుతుంది అంటే ప్రెషర్ ఆఫ్ ఉమెన్ ఆన్ సొసైటీ. ఇది ప్రతి ఒక్కరూ టచ్ చేయని సబ్జెక్ట్. వింటున్న మహిళలు కూడా నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మహిళలను అంటే మీరు పురుషులను కించపరచవచ్చు, ఇష్టం వచ్చినట్టు అనొచ్చు, కానీ మహిళ సహజ గుణాలను మేము బయట పెడితే అది కించపరచడం ఏమాత్రం కాదు, ఇంకా ఆ సమయానికి చెల్లుచీటి పడ్డట్టే. మహిళలను కూడా వాళ్ళ సామర్థ్యానికి మించి సొసైటీలో పని చేయనంత వరకు సొసైటీ బాగుపడదు. ఇది స్పష్టం. సమాజం అని మాట్లాడుతున్నప్పుడు 50% పైచిలుకున్న మహిళ పాత్ర అంటే తన మంచి పాత్ర సమాజంలో లేనంత వరకు సమాజం తనంతకు తాను బాగుపడదు. ఇది నేను స్పష్టం చేయదలుచుకున్నా. నేను 1000 ఎగ్జాంపుల్ ఇస్తాను. కేవలం మహిళ వల్లనే సొసైటీ 80% ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అంటే మీరు మహిళ లేకుండా బతకగలరా? నేను బతుకుతానా లేదా అని కాదు. వంట లేకుండా హోటళ్ళలో తిని పురుషుడు బతకొచ్చు, బతకడం అనే కాదు. సొసైటీ అన్నప్పుడు ఎవరి పనేమి, ఎవరి పాత్ర ఏమి అని స్పష్టంగా డిస్కస్ చేయవలసిన సమయం ఆసన్నమైంది. మహిళలలో 100 కేటగిరీలు ఉంటాయి. ప్రతి కేటగిరీ మనం డిస్కస్ చేయలేము. కనుక సహజంగా మహిళలు అంటే ఈ సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, వాళ్ళు చేంజ్ అయితే సొసైటీలో చేంజెస్ ఎలా వస్తాయో నేను కొన్ని పాయింట్స్ టచ్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను బ్లాక్ అండ్ వైట్ మాట్లాడతా. నాకు ఉమెన్ సైకాలజీ కూడా తెలుసు కనుక నేను స్పష్టంగా చెప్తా ఏం చెప్పిన. అయితే సొసైటీలో ఈ పోటీతత్వం, ఈ ఆశలు పూర్తిగాని ఆశపై మక్కువ, రాత్రింబగలు ఒక లక్ష్యంపై పనిచేయటం, ఆ లక్ష్యాన్ని చేరుకోకపోతే దాన్ని పురుషుడి అంటే హెల్ప్లెస్నెస్ లేదా పురుషుడి అంటే తన సామర్థ్యానికి లోబడి పనిచేశాడు, తన సామర్థ్యానికి అంటే పైన పనిచేసి మించి పనిచేసి తాను ఫ్యామిలీని ఉద్ధరించలేదు అని ఈజీగా అనేస్తారు. కానీ సామర్థ్యానికి మించి పనిచేస్తున్న పురుషుడు తన లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతున్నాడు? ఒక పురుషుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, తన హద్దులకు మించి పని చేయాలి. అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదో రకంగా పురుషుడు ఫెయిల్ అయినట్టు నేటి సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఫెయిల్ అయిన కారణంగా పురుషుడి ప్రాణాలే పోతున్నాయి. దీని 90% రెస్పాన్సిబిలిటీ ఆడవాళ్ళు తీసుకోవాలి. సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు 60 నుంచి 70% మహిళలు కారణము. దీంట్లో పనిచేసే మహిళలు అంటే కుటుంబ బాధ్యతలు మోసే మహిళలు,
ఇంటి పట్టుండే మహిళలు, ఈ 2 కేటగిరీలు. బయట పోయి పనిచేసి ఇంటిని పోషించే మహిళలకు ఎన్నో మినహాయింపులు ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకు అంటే పురుషుడి కన్నా ఒక 30% ఎక్కువ కష్టాలు భరిస్తారు ఈ పని చేసే మహిళలు. దాంట్లో కూడా ఒక 10-20% మొత్తం డ్రామానే ఉంటుంది. అంటే ఒట్టికి పోయవచ్చుడు ఆఫీస్కి టైంపాస్కి. అలాంటి మహిళలకు ఏ సానుభూతి అవసరం లేదు. కానీ మిగతా 70% పనిచేసే మహిళలు పురుషుడి కన్నా 30% తమ వంతు ఎఫర్ట్ ఎక్కువ పెడతారు. వాళ్ళను మనం విమర్శించే హక్కు ఏమాత్రం లేదు. ఇదొక్క పాయింట్ నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. వర్కింగ్ ఉమెన్ నీడ్స్ 30% మోర్ క్రెడిట్ దెన్ ఎ వర్కింగ్ మ్యాన్. ఇదొక్క మినహాయింపు. ఇదొక్క విషయంపై నేను మహిళల పాత్రను అంటే అందనంకెక్కిస్తాను. దాంట్లో ఏ డౌట్ లేదు. ఇదే పని పురుషుడు చేయడానికి పోతే ఆఫీస్లో పని అయినా సరిగా చేయడు, లేదా ఇంట్లోనే పని అయినా సరిగా చేయడు. కానీ ఈ 2 పాత్రలు అయినంత వరకు ఒక మహిళ చాలా చాకచక్యంగా చేసుకోపోతుంది. ఇదొక్క పాయింట్ నేను మహిళలకు ఫుల్ మార్క్స్ ఇస్తాను. ఇక్కడ ఫుల్ మార్క్స్ వేసి అసలు సొసైటీని సర్వనాశనం చేస్తున్న ఈ ఇంటి పట్టు మహిళలు, హౌస్ వైఫ్స్, వీరి వల్లనే ఇప్పుడు సొసైటీలో 70-80% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళు కష్టాలున్న సొసైటీలో లేదా ఫ్యామిలీలో కష్టాలున్న దాన్ని చూసి చూడనట్టు కిరాతకమైన జీవితాలు అనుభవిస్తున్న సో కాల్డ్ హౌస్ వైఫ్స్. అంటే ఈ హౌస్ వైఫ్స్ తత్వం ఏమంటే ఇంట్లో ఎవరు కష్టపడినా చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. ఆ కష్టం పడడానికి తగిన ప్రోత్సాహకాలు ఇస్తారు. తొందరగా లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది, తొందరగా స్నానం చేసి రెడీ కాండి, వస్తా లేట్ అయినా పర్వాలేదు కూరగాయలు పట్టుకరండి, కిరాణా పట్టుకరండి, లేకపోతే రేపు పొద్దున పిల్లలకు మాకు కష్టమవుతుంది. మనం ఎల్లుండి పెళ్ళికి వెళ్ళాలి, వాళ్ళకి గిఫ్ట్ ఏదో మంచి గిఫ్టే ఇవ్వాలి, డబ్బులు లేదు అనకండి, మన మర్యాద నిలబెట్టే బాధ్యత మీదే. కాబట్టి కష్టమో నష్టమో అప్పో సొప్పో తగిన గిఫ్ట్ తీసుకురండి. అదే కాదండోయ్, మీ పరువు నిలబెట్టడానికి పిల్లలకు నాకు తగినంత మంచి బట్టలు కొనుక్కరండి, ఎందుకంటే మీ పరువు నిలబెట్టాలి గనక. అంటే ఇంటి పట్టు మహిళలు అంటే అతి కిరాతకంగా, అంటే ఇంట్లో ఉన్న ఔరంగజేబులు అంటే వీళ్ళే. సమాజంలో ఏమాత్రం జంకకుండా చెప్తున్నా, ఈ మహిళల వల్లనే, ఇలాంటి మహిళల వల్లనే సమాజం సర్వనాశనం అవుతుంది. దీనికి ఏకైక కారణాలు వీళ్ళే. ఈ మహిళలు విడిచిపెడితే సమాజంలో పురుషులు, పిల్లలు, వృద్ధులు, వృద్ధుల్లో మహిళలు, ఈ వృద్ధుల్లో మహిళల పాత్ర కూడా ఈ సమాజం నాశనం కావటంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది. అయితే మగవాళ్ళు మంచివాళ్ళ?
మీరు ఆడవాళ్ళని కించపరుస్తున్నారు కదా, మరి మగవాళ్ళు మంచివాళ్ళ? సమాజం మీరు ఎంత మంచిగా ఉండని సహజంగా పురుషులను నిందిస్తూ ఉంటారు. వాడు మంచి పురుషుడైనా, వాడు చలాకీగా ఉండే పురుషుడైనా, వాడు నీతిమంతుడైనా, వాడు ఓన్లీ పురుషుడైనా వాడిని విమర్శిస్తూనే ఉంటారు. అంటే పురుషుల్ని విమర్శించడం అదొక లైఫ్లో, సొసైటీలో ఒక ఇష్యూ కానే కాదు. అల్లుడు అలాంటి వాడు, అల్లుడు ఇలాంటి వాడు, కొడుకు స్వభావం బాగాలేదు, మా వారు ఎప్పుడు చిరాకుగా ఉంటారు, అంటే ఇవన్నీ సహజంగా పురుషులను తిట్టేది. మొగుడు అంటే చిరాకుగా ఉంటాడు, మొగుడు అంటే ఫ్యామిలీని పట్టించుకోడు, అంత సహజంగా అనేస్తారు. మొగుడు అంటే చిరాకుగా ఉంటాడు, ఫ్యామిలీని పట్టించుకోడు. మరి ఫ్యామిలీని ఎవడు నిలబెడుతున్నాడో నాకు తెలియదు. పురుషుడు అంటే లేటుగా తాగేస్తాడు, కోపం వస్తే భార్యను తంతాడు, పిల్లలను కూడా సరిగ్గా చూసుకోడు, పిల్లల బాధ్యత సరిగ్గా చేపట్టాడు. ఇవన్నీ సహజమైన విమర్శలు పురుషులపై. మరి ఈ ఇంట్లో కూర్చున్న మహిళ ఏ బాధ్యత తీసుకుంటుంది? ఇంట్లో కూర్చున్న మహిళ ప్రాక్టికల్గా తన వృత్తి చేపడుతుందా, లేదా జీవితకాలం 80% టైంపాస్ చేస్తుందా? అంటే 80% టైంపాస్ చేసి, అంటే 70% ప్రాబ్లమ్స్ సొసైటీలో ఈ ఇంటి పట్టు నుండే మహిళలే క్రియేట్ చేస్తున్నారు. అసలు ఒక ఇంటి పట్టు నుండే మహిళ మెయింటెనెన్స్ ఒక పనిచేసే మహిళ కన్నా ఒక 50-60% ఎక్కువ ఉంటుంది. ప్రాక్టికలీ పనిచేసే మహిళ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండాలి. కానీ మీరు ఆశ్చర్యం పోతారు, అసలు ఇంటి పట్టునున్న మహిళ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ బయట పని చేసే మహిళకు డబ్బు విలువ తెలిసి ఉంటుంది. డబ్బు విలువ తెలియంగానే, అంటే ఆమె కష్టపడుతుంటుంది కదా, డబ్బు విలువ తెలుస్తుంటుంది. సో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తాను ఆలోచిస్తుంది. డబ్బు యొక్క సంఘర్షణ ఆమెకు గుర్తుకొస్తుంది. ఆదా సహజ గుణంగా ఉంటుంది. పనిచేసే మహిళకు ఆదా అనేది సహజ గుణంగా ఉంటుంది. ప్రేమ కనిపించదు కానీ ఉంటుంది. పిల్లల్ని పట్టించుకోనట్టే ఉంటుంది పనిచేసే మహిళ, కానీ తప్పని పరిస్థితుల్లో పిల్లలను పట్టించుకున్నట్టు ఉండదు. అంటే కొన్ని పురుష చివాట్లు పనిచేసే మహిళలకు పడతాయి. అత్త సాయంత్రం వచ్చే వరకు కోపంగా ఉంటుంది పనిచేసే మహిళ మీద. అంటే నేను చెప్పిన కదా, రిటైర్డ్ మహిళల బుద్ధులు, వృద్ధ మహిళ బుద్ధులు అంటే ఇవే. బయట పని చేసి వస్తే ఇంటి పనులు ఎవడు చేయాలి? అంటే ఈ పురుష తిట్లు అన్నట్టు మహిళకు. అంటే ఇవన్నీ భరిస్తూ ఒక మహిళ తన వంతు పాత్ర పోషించడం, నేను చెప్పిన కదా 30% మోర్ మార్క్స్ దెన్ అన్ యావరేజ్ మేల్ పర్సన్. 30% మోర్ మార్క్స్ పడతాయి ఆమెకు, పడాలి కూడా. మరి ఈ హౌస్ వైఫ్స్కి తగిన నింద వెయ్యాలి. ఆమె చేస్తున్న డ్యామేజ్ని సరిచేయవలసిన బాధ్యత సొసైటీలో ఉంది. మరి వీళ్ళే సరిగ్గా కావచ్చు కదా అంటే, ఇంటి పట్టు నుండే మహిళలు సరిగ్గా కారు వాళ్ళు. మొక్కై వంగంది మానై వంగునా అంటారు కదా, సేమ్ వీళ్ళకి అచ్చుకుద్దినట్టుగా అనిపిస్తుంది. అచ్చుకుద్దినట్టు మొక్కై వంగంది మానై వంగున.
ఆ మొక్క ఉన్నప్పుడు నీవు ఇంటి పట్టే ఉండి అన్ని చేసుకో, నీవు ఎన్ని చేసుకో ఎన్ని చేసుకో అని లాస్ట్కి ఆమె ఏం చేయకుండా ఇంటి పట్టునే ఉంటుంది. ఇది నేను చెప్తలేను. భారతదేశంలో సర్వేలో 15% మంది మహిళలే పనిచేస్తున్నారు. నియర్లీ 85% మంది హౌస్ వైఫ్స్. అంటే ఒక మహిళ బయట పోయి పనిచేస్తే, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్స్ వచ్చినాయి. బయట పోయి మహిళ పనిచేస్తే 15,000 10,000 వస్తున్నాయి కదా, 8,000 వస్తున్నాయి కదా. మరి ఇంట్లో పనిచేసే మహిళకు ఆమె ఖర్చులు అంటే పని మనిషికి ఎంత ఇస్తారో అంత ఇస్తే అది ఆదా అవుతున్నట్టే కదా. ఇది వర్స్ట్ కంపారిజన్. ఇంట్లో చేసే పనులకు విలువ కడతారా మీరు? నేనేమంటా అంటే మాకు కట్టడి చేత కాదు, ఇంట్లో మీరు 4 బోకులు 2 బట్టలు వాషింగ్ మిషన్లు వేస్తే దానికి విలువ మీరు 8-10 వేలు కడితే ఒక నా ప్రకారం పెళ్లి చేసుకునేది అనవసరం. ఈ ఏనుగు పిల్లని పోషించడం అనవసరం. మీరు ఇంట్లో ఉండే మహిళ యొక్క పని విలువ 12-15 వేలు కడితే అసలు పెళ్ళే అనవసరం. అంటే అర్థమైంది కదా మీకు. ఇంట్లో ఉండే మహిళలు కొంతమంది బాధ్యతగా ఉంటారు, మనం కొంత మినహాయింపు ఇవ్వాలి. అంటే బాధ్యత ఉన్నవాళ్ళు ఇవాళ రేపు ఒక 2-3%, 4% కానీ ఎక్కువ లేరు. అంటే నేను గుణాయనముల గురించి చెప్తున్నా. అంటే ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్ ట్యాగ్ వేసుకొని తాను చేస్తున్న పని ఒక పని మనిషి పనిగా మార్చుకొని దానికి విలువ కట్టి నేను నీ ఇంట్లో ఉండడమే ఎక్కువ అన్నట్టు బిల్డప్ ఇచ్చే ఈ హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, అసలు పెళ్ళే అవసరం లేదు. ఇటువంటి దానిని చేసుకునేది అవసరం లేదు. దీనికన్నా చీప్ మోడ్స్ ఉన్నాయి. ఒక పని చేసే మహిళ పిల్లల్ని కంటే ఆమె ఎంత తొందరగా రికవర్ అవుతుంది చూడండి. మీరు చూడండి, సహజంగా చూడండి, ఒక పని చేసే మహిళ కన్నదనుకోండి, ఆమె ఒక 1 month 2 months తిరిగే వరకే ఆమెకు ఎట్లా అవుతుంటుంది. అరే ఆఫీస్కి పోవాలి, పనికి పోవాలి, పిల్లల్ని కృష్ణ ఇడిచిపెట్టో ఎక్కడ ఇడిచిపెట్టో ఆమె పనికి పోతుంది. అదే ఇంటి పట్టు ఉండే మహిళ చూడండి, కన్నదంటే ఇంకా అయిపోయాయి. ఒక 6 నెలలు లడ్లు తింటుంది, నెయ్యి తింటుంది, అంటే టోటల్ షేప్ అవుట్ అయ్యి ఒక హౌస్ వైఫ్గా ఒక తల్లిగా బయటకు వస్తుంది. మరి అదే పని చేసే మహిళ ఒక నెల 2 నెలల లేచి కూర్చుంటుంది. మళ్ళీ ఈమెలో లేనిదేంటి, ఈమెలో ఉన్నదేంటి? నేను ఘాటుగా విమర్శిస్తున్నా, కరెక్ట్గా విమర్శిస్తున్నా, ఏం ఒక్క ఇంచు జరగను. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ రేపు మోడర్న్ హౌస్ వైఫ్స్ సమాజానికి బుదిబండలు. ఇలాంటి హౌస్ వైఫ్స్కి నెగోసియేషన్ స్కిల్ ఉండదు. వాళ్ళు పైనుంచి బకెట్ ఇడిచి కింది నుంచి కూరగాయలు కొనే రకాలు. అంటే బిల్డింగ్ కూడా దిగరు, నెగోషియేట్ చేయకుండా కూరగాయలు కొనే రకాలు. అంటే మహిళకున్న సహజ గుణంలో ఫస్ట్ గుణమే వీళ్ళకలేదు. అంటే ఆచితూచి బేరం చేసి కొనే గుణమే లేదు. ఫస్ట్ డ్రాబ్యాక్. నీవు ఇంట్లోనే ఉంటావు కదా, నీవు షాపింగ్ అంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇంటి కోసం షాపింగ్ చేయటం, ఇంటి కోసం షాపింగ్ చేయటం. దీంట్లో క్రిమినల్స్ ఉంటారు వీళ్ళు. ఇంటి కోసం షాపింగ్ చేయటంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉండదు, అక్కడ నెగోషియేషన్స్ ఉండవు. వాళ్ళు ఇచ్చిన బిల్లు వీళ్ళు తెచ్చి మొగుడికి ఇస్తారు, ఆ బిల్లు మొగుడు కట్టాలి. లేదా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు గీకి అవసరం లేనివి కూడా ఇంటి ఖాతాలో వేసుకొని మిక్స్చర్లు, బ్రెడ్లు, చగోడీలు ఇవన్నీ
ఆ? మీరు వస్తే సాయంత్రం రాగానే మీకు చెగోడీలు ఇవ్వాలండి. రాగానే ఏమైనా తినాలిగా. మరి నువ్వు రోజంతా ఇంట్లో ఉండి ఏం బీకుతున్నావు? చెగోడీలు చేయొచ్చుగా, మురుకులు చేయొచ్చుగా, అటుకులు కలపొచ్చుగా, మిక్సర్ చేయొచ్చుగా, చేయదు. భర్త మీద సానుభూతి బయట ఉన్న మిక్సర్ కొనుక్కో దాంట్లోనే ఉంటుంది. అంటే ఇంటికి కావాల్సిన వస్తువుల్లో ఏ నెగోషియేట్ చేయదు. ఆ బర్డన్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మొగుడు కొనుక్కొస్తే ఎంత ఎక్కువ అవుతుందో, పెండాం పోతే దానికన్నా ఒక 30% భారం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పనికి మాలిన వస్తువులు కొన్న దాంట్లో ఈ హౌస్ వైఫ్లు దిట్టలు. మనం చాలా రాంగ్ నోషన్ ఉంటుంది మనకు. కానీ వాటర్ నేను సూపర్ మార్కెట్స్, గంజులు మొత్తం తిరుగుతుంటా కదా, ఈ మహిళలను చూస్తా. అష్ట దరిద్రపు మహిళలు, ఈ మోడర్న్ హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, అంటే లాస్ట్ 10-15 years నుంచి హౌస్ వైఫ్స్గా తయారయ్యారు. బాగా చదివి తల్లిదండ్రుల పైసలన్నీ ఇంజనీరింగ్లో, మెడికల్లో అన్ని చోట్ల వేస్ట్ చేసి పీజీలు చదివి ఇంట్లో కూర్చొని గుడ్లు పెడుతుంటారు. ఆ చదువుడు ఎందుకు చదవాలంటే బాగా క్వాలిఫై అయిన మొగుడు దొరికితే ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఈ కుట్ర చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఫస్ట్ నుంచే కుట్ర ఉంటుంది. తల్లిదండ్రులను లక్షలు పెట్టించి చదివిపించేది ఎందుకంటే జీతం కోసం పోవడం కాదు, జాబ్ చేయడం కాదు. ఆ జాబ్ కూడా డ్రామా, పాకెట్ మనీ కోసం 1 year 2 years జాబు. మంచి మొగుడు దొరికిండా, బేకార్ నా కొడుకు దొరికిండా, అత్త మామ కపోటు పడిచి ఇంట్లో కూర్చున్నాడు, వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో దొబ్బేసి ఈమె కూర్చొని గున్న ఏనుగులాగా తయారవుతుంది. మోడర్న్ మహిళ యొక్క మొదటి లక్షణం ఇది. కిరాతకమైన ప్లానింగ్ తోనే అత్తింట్లో చుట్ట. అక్కడ తల్లిగారిని మొత్తం నాకేసి ఉంటుంది. ఆటోలో పోయేస్తుంది, డ్రెస్సులు కొనాలి, మేకప్ చేసుకోవాలి, అందంగా కనిపించాలి. ఎందుకంటే మంచి మగుడు దొరుకుతాడు. మంచి మగుడు ఏమైనా చీప్గా దొరుకుతాడంటే దొరకడు. ఫుల్ కట్నం తీసుకొని మొత్తం నాకేసి వెళ్ళిపోతుంది. అక్కడ అత్తగారింటికి పోయినా తెలివిగా వ్యవహరిస్తాడంటే అతి తెలివిగా వ్యవహరిస్తాడు. అక్కడ అత్తమామని లేపేస్తుంది, ఫస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి దొబ్బేస్తుంది, లేదా తానే వేరే చోట ట్రాన్స్ఫర్ చేపిస్తుంది మొగుడిని. మొగుడు ఫర్ ఎగ్జాంపుల్ సొంత ఇల్లు ఉంది, అత్త మామ ఈ కోడలు కొడుకుంటున్నారు, ఈమెకు అక్కడనే దురదపడుతుంది. సొంత ఇల్లు, అత్త మామను దొబ్బలేము, ఏం చేయాలి? మనమే దొబ్బేసేయాలి. అయితే వేరే రాష్ట్రానికి దొబ్బేయాలి, వేరే సిటీకి దొబ్బేయాలి, లేదా అంతర్జాతీయంగా వెళ్ళిపోవాలి, అంటే అమెరికా, యూరప్ వెళ్ళిపోవాలి. అంటే మహిళలు పన్నాగం వల్ల సొసైటీ చిన్న భిన్నం అయిపోతుంది. ఇది 100% ట్రుత్. అంటే ఇక్కడ ఈ పాతకాల మహిళలు వచ్చి నాకు ఆబ్జెక్షన్ చూసిండ్రా, మేము అట్లా కాదు, మీ కాలం వేరే, ఇప్పటి కాలం వేరే. ఇప్పుడు 90% క్రిమినల్ మెంటాలిటీ ఉన్న హౌస్ వైఫ్స్, అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సఫర్ అవుతున్నా జంకకుండా, మంచం దిగకుండా 9:30 వరకు పడుకునే కోట్ల మహిళలు ఉన్నారు. పొద్దున అత్తామామ కాకలైతున్నా ఈమె మంచం దిగడానికి 9:30 అవుతుంది. అప్పటి వరకు ఎవడైనా డయాబెటీస్ ఉన్న అత్తమామ అయితే పోయి బయట నుంచి పొట్లాలు తెచ్చుకొని తినాలి, ఇడ్లీలు దోశలు తెచ్చుకొని. పోయేటప్పుడు మళ్ళీ నిద్రలేంచి చెప్తుంది, మా అమ్మయ్య అత్తమ్మ నాకు కూడా ఒక ఇడ్లీ ప్యాకెట్ పట్టుకరారు అంటది. అంటే ఇంత దరిద్రపు గొట్టు మహిళలు 90% ఉన్నారు. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళంతా హౌస్ వైఫ్సే. పని చేసే మహిళ గ్రేట్నెస్ ఎంత, లేదా ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ అయిందో, ఇంట్లో కూర్చొని పందుల్లాగా తినే హౌస్ వైఫ్స్ అరాచకం అంత ఎక్కువైపోయింది సొసైటీలో. అందుకని సొసైటీ చూడండి, మీరు ఎంత సంపాదిస్తున్నా సరిపోదు, ఎంత సంపాదిస్తున్నా సరిపోదు. మళ్ళా ఇంట్లో కూర్చునే హౌస్ వైఫ్స్ పనిచేసే హౌస్ వైఫ్స్ కన్నా ఎక్కువ తెలివిగా వ్యవహరిస్తారు. పిల్లల విషయంలో కూడా తిండి పెట్టదు గొడప. లేచేదే 8:30-9కి లేస్తుంది. పిల్లలు 8 గంటల స్కూల్కి వెళ్ళిపోతారు. ఏం తింటారో ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. వాళ్ళయ్యా బయట ఇడ్లీలు ఇప్పిస్తాడో, దోశ తినిపిస్తాడో, బాక్స్లో కూడా వేస్తాడో, 2 టోస్టులు వేస్తారు, లేదా ఇంత అన్నం పప్పు
చాలా మంది ఇంట్లో నేను చూసిన. ఇవాళ రేపు చాకచక్యమైన హౌస్ వైఫ్ గుణం ఏమంటే ఒక కుక్కర్లో అన్నం, పైన పప్పు, దాంట్లో ఒక ఇంకో సెక్షన్లో కూరగాయలు ఉడికిచ్చేస్తుంది. ఒక్క సీటీతోని 3 అయిపోతాయి. దీనికి ఇంత తాలింపు పడేస్తుంది, పడేస్తే కూర, పప్పులు ఇంత తాలింపు పడేస్తే అదొక పప్పు, 3 డిష్లు రెడీ. టిఫిన్లో నింపడము, బర్లకేసినాడు యేసుడు, మొగునికి అదే, పిల్లలకు అదే. పిల్లలు ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పిందంటే పోయాడు కిరాణా షాప్ పోయాడు, కుర్కురేలు జింపుడు, బాక్సులు వేసాడు, పంపిస్తాడు. అంటే గొడ్ల కొట్టంలో పనిచేసే బీహారీల కన్నా ఘోరమైన ప్రవర్తన నేటి చదువుకున్న హౌస్ వైఫ్స్కి ఉంది. అంటే ఏ పని పాట లేకుండా ఇంట్లో పడ్డ హౌస్ వైఫ్స్కి ఉంది. అసలు వీళ్ళ మెయింటెనెన్స్ ఎక్కువ. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏసీలో ఉంటారు, టీవీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూస్తారు. అంటే ఫ్యామిలీ, హస్బెండ్ ఆఫీస్కి పోగానే, పిల్లలు స్కూల్కి పోగానే కావలిస్తే హోటల్కి పోయి కూడా మంచి మసాలా దోశ తినేస్తారు. చాలా తింటారు. ఇంకా మామూలు కాదు, ఇంటికి తెప్పించుకొని మొత్తం తిండి తినుడు. అంటే పిల్లలు వచ్చే వరకు తెచ్చుకున్న ఐటమ్ మొత్తం తినేసి మూతి తుడుచుకొని కూర్చుంటారు పిల్లలు వచ్చే వరకు. నేటి మహిళల క్లియర్ స్వరూపం చెప్తున్నా. చాలా మంది ఇంట్లో జరుగుతుండొచ్చు, మీరు యాక్సెప్ట్ చేసుకుంటుండొచ్చు, అంటే చేసుకోకపోతుండొచ్చు. మధ్యాహ్నం దగ్గరనే పానీపూరి బండిల దగ్గర ఈ మహిళలు ఉంటారు. ఎందుకంటే సాయంత్రం కానీ పిల్లలు మొగుడు వస్తే వాళ్ళకు కూడా మళ్ళీ ఇది చేయాలంటే వీళ్ళు దానికన్నా ముందే పోయి తినేసారు. ఇవాళ రేపు అయితే స్విగ్గీ, జొమాటో నుంచి ఎప్పుడైనా ఏ పార్సల్ అయినా పెట్టుకొని పిల్లలు వచ్చే కన్నా ముందే తినేసేయాలి. వీళ్ళు మహిళలు, వీళ్ళకి రెస్పెక్ట్ కావాలి సిగ్గు లేకుండా. వీళ్ళకి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్, బ్యాక్ లోడింగ్, టాప్ లోడింగ్. దానికి ఇప్పుడు నేను చూస్తున్నా కదా సూపర్ మార్కెట్లో ఎవడు నార్మల్ డిటర్జెంట్స్ యూజ్ చేస్తలేడు. ఒక్కొక్క డిటర్జెంట్ 500, 600, దానికి బిళ్ళలు, గోళీలు. ఎందుకంటే ఈ సోమరి బడపలు ఇంట్లో కూర్చొని ఎన్నడూ చేత్తో ఉతుకుంటారు బట్టలు. వీళ్లకు పని మనిషితో పోల్చిన జీతం ఇవ్వాలన్నట. వీళ్ళ పాత్ర సమాజం విస్మరిస్తుందట. హార్డ్లీ 5% ఉంటారు. అంటే సీరియస్గా హౌస్ వైఫ్స్ ఉండి కొద్దిగా పాతకాలంలో బాధ్యత గల మహిళలు 5% ఉంటారు. వీళ్ళు ఇంకోటి చూడండి, వీళ్ళ ట్రిక్స్ మామూలుగా ఉండవు. ఏమండి పిల్లల్ని వదిలి రావాలంటే అవస్థ కదండి, ఆటో వాడు టైంకి రాడు కనుక నాకు బండి ఇప్పియండి. ఈ ₹1,00,000 బండి దొబ్బేస్తుంది. దొబ్బేం చేస్తుంది, పిల్లల్ని ఎంతసేపు ఇడిచిపెట్టి వస్తుంది, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇడిచిపెట్టి వస్తుంది స్కూల్కి. మిగతా టైంలో బండి వేసుకొని తిరుగుతుంటుంది, పెట్రోల్ దండగా. నేను అందుకని చెప్పిన, పని చేసే మహిళల కన్నా 30-40% ఈ పని చెయ్యని, అంటే దాన్ని ఏమంటారంటే పందికొక్కులు, పని చేయని పందికొక్కులే నేటి హౌస్ వైఫ్స్. ఇంట్లో ఉండి సమాజాన్ని తొలిచేస్తున్నారు వీళ్ళు. హయ్యెస్ట్ ఆర్డర్స్ స్విగ్గీ, జొమాటో ఈ ఇంట్లో ఉన్న మహిళలు పెడతారు. ఈ పని చేసే మహిళలు కూడా పెట్టారండి. పని చేసే మహిళలకు దాని డబ్బు విలువ తెలుసు కనుక వచ్చి వండుతారు. పని చేసే మహిళలు డబ్బు ఖర్చు అవుతుందనే భయానికి వచ్చి వండుతారు. కానీ పనికి మాలిన మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు ఎక్కువ పెడతారు. ఎవడు చేయాలి, సాయంత్రం మళ్ళీ వండాలన్నా, పొద్దునేమో వండినావు, సిగ్గు లేకపోతే సరే. అంటే వీళ్ళకి సిగ్గు లేకపోతే సరే అని ఎప్పుడు ఒక రికార్డు పెట్టాలి. పొద్దున్నేమోగానే సిగ్గు లేదే ఎప్పుడు లేస్తున్నావు అని ఒకటి ఏ టూల్ తెచ్చుకోవాలి. అంటే ఒక అత్త ఎట్లా నిందిస్తుందో అట్లా ఒక డివైస్ నిందిస్తూ ఉండాలి. ఆమె స్విగ్గీ, జొమాటో ఆర్డర్ పెట్టుకొని అందరు పోయినాక తెప్పించుకుంటుంటే దాంట్లో ఒకటి వాయిస్ మెయిల్ రావాలి, సిగ్గు లేదే ఎందుకే ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నావు అంటే. అది చెప్పినాక మళ్ళీ ఆర్డర్ ప్రాసెస్ చేయాలి. అట్లా ఒక టూల్, ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని డిలీట్ చేయకుండా ఆమె ఫోన్లో పెట్టాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా చూసి వీళ్ళని నిందిస్తున్నాను. నేను టోటల్ మహిళా జాతిని ఏమంటలేను, ఈ పందులని అంటున్నాను. పందులు నయం ఇంకా, కానీ బాధ్యతగా ఉంటాయి. అవి బురదలో పొరలాడిన పిల్లలంటే దానికి మక్క ఉంటుంది పందికి.
కానీ వీళ్ళకు ఉండదు. ఆ పందికి 10 పిల్లలు ఉంటాయి. ఈ దీనికి ఒకటో ఉంటుంది, 2 ఉంటుంది అంతే. కానీ పందికి ఉన్న బాధ్యత కూడా వీళ్ళకు ఉండదు. పందికి ఉన్న బాధ్యత. పని చేసే మహిళ సాయంత్రం అయినా లేటుగా వస్తా అని పిల్లలు కొద్దిగైనా ఎట్లా ముద్దాడుతుంది. నేను వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వస్తా ఉంటుంది. కానీ ఇంటి పట్ల ఉన్న మహిళలు ఈ సొసైటీని మొత్తం ఆ చెదపురుగులాగా తినేస్తుంది. కానీ మళ్ళీ వీళ్ళకు సానుభూతి కావాలి, మళ్ళీ వీళ్ళకు పని మనిషి జీతం కావాలి, లెక్క. కానీ ప్రాక్టికల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లల భవిష్యత్తు కోసం డిసిజన్ ఈ మహిళనే తీసుకుంటుంది. బొచ్చుల మహిళ, ఇంట్లో కూర్చునే మహిళ పిల్లల బాగోగులకు ఏమేం చేయాలి, మీరు ఎంత కష్టపడాలి, ఓవర్ టైం చేయండి, ఓవర్ టైం చేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు? అంటే మీకు పిల్లల గురించి బాధ్యత ఉన్నట్టు. ఈమెం చేస్తుంది? 7 గంటలకు ఇడ్లీలు అవి కుక్కి 3 in 1 వంట వండి ఆ బాక్సులో లేచి పంపిస్తుంది. ఈమె మహిళ. ఈమె పిల్లల భవిష్యత్తు కోసం మన భర్తను డైరెక్షన్ ఇస్తుంటుంది. నేను చూస్తున్నా కదా, పేద కాలనీ ఉంటుంది, దాంట్లో 10 బొటిక్లు ఉంటాయి. మొగుడు ఉట్టి చెడ్డ వేసుకొని తిరుగుతుంటాడు. వాళ్ళ ఇంట్లో అత్త మామ అసలు వీళ్ళకు తిండి దొరుకుతుందా లేనట్టే ఉంటారు వాళ్ళు. ఆ గల్లీలో ఒక 10-15 బొటిక్లు ఉంటాయి. ఆ మెయిన్ రోడ్ మీద అయితే ఒక 20 బొటిక్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం ఏమవుతుందంటే, చూడడానికేమో అందరు పేదల్లా ఉన్నారు. వాడు అత్త మామ కుట్టుకుంటూ నడుస్తుంటారు. వాళ్ళ బతికేముంటో తెలియదు. పిల్లలు పొద్దున్నే ఆ బ్యాగులు వేసుకొని బయలుదేరిపోతారు. ఈ మొగుడు ఎప్పుడు టీషర్టు చెడ్డీ మీదనే తిరుగుతుంటాడు. మరి ఈ బొటీక్లు ఎందుకు? ఈ డిజైన్ కటోరీ బ్లౌజులు, బెలూన్ బ్లౌజులు, బ్యాక్ ముందర కుల్ల ఉన్న బ్లౌజులు. నాకు ఆశ్చర్యం ఏమంటే, బ్లౌజు 110 తీసుకున్నా 120 తీసుకున్నా ఈ మహిళలు ముందర డీప్ నెక్, బ్యాక్ డీప్ బ్యాక్, ఇక్కడ నియర్లీ స్లీవ్లెస్, ఇక్కడ ఒక బెలూను, అక్కడక్కడ పొక్కలు, వెనుక ఒక సుత్లి కట్టుకుంటారు వెనుక. వాడ్రపు అసలు పని చేసే పని మనిషి కూడా సుత్లీలు కట్టుకొని డీప్ బ్యాక్, డీప్ ఫ్రంట్, స్లీవ్లెస్ వేసుకొని వస్తున్నారు. అసలు అంట్లు తోమడానికి ఇంత అందంగా ఎందుకు తయారు కావాలని నాకు అర్థం కాదు. దాంట్లో మళ్ళీ సెల్ ఫోన్ ఒకటి, దాంట్లో మళ్ళీ బ్లూటూత్ ఒకటి. అంటే పనిచేసే మహిళలే ఇట్లా తయారవుతారు. ఇక పనికి మాలిన ఇంట్లో ఉండే వంటి పట్టు ఉండే మహిళలు ఏం చేస్తారు? వీళ్ళకి మళ్ళీ పండుగలు రాగానే, పబ్బాలు రాగానే తప్పకుండా షాపింగ్కి తీసుకెళ్ళాలి. వీళ్ళ సొంత షాపింగ్లు కాకుండా ఫ్యామిలీ షాపింగ్లు వేరే. అసలు ఆదా అనే పదానికి విపరీతమైన పదము అంటే హౌస్ వైఫ్స్. నేటి మోడర్న్ హౌస్ వైఫ్స్. నేను పాత హౌస్ వైఫ్స్ని ఏమంటలేదు, వాళ్ళలో కొద్దిగా మానవ కోణం ఉంటుంది. కొద్దిగా మోడర్న్ అంటే 10-15 yearsలో ఇప్పుడు హౌస్ వైఫ్లు ఏం తయారవుతారు కదా, వీళ్ళంతా దరిద్ర కొట్టు సెక్షన్ ఇంకోటి లేదు సొసైటీలో. తాగుబోతుల కన్నా ఘోరం వీళ్ళు. ఓ తాగుబోతు ఉంటాడు కదా, వాడికన్నా దరిద్రం వీళ్ళంతా. ఇప్పుడు చూడండి, సొసైటీలో మనకు రోజు టీవీలో వచ్చే ఘటనలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ చూడండి. మొగుడు బయట పోగానే వీళ్ళ పని ఇదే. అంటే అందరిని నిందిస్తలేను, మ్యాక్సిమం జరుగుతున్నాయి. టైంపాస్ కాదు. ఈ మహిళ పోయి బయట పని చేయవచ్చు. మనకు 8,000 10,000 కాకపోయినా 5,000 వస్తాయి. చిన్న టైలరింగ్ పని నేర్చుకోవచ్చా, చిన్న వంట పనులు అవి నేర్చుకొని ఎవరికైనా సప్లై చేయవచ్చా, కంటిన్యూస్గా ట్యూషన్ చెప్పొచ్చా. ఒక కిండర్ గార్టెన్ మధ్యాహ్నానికి అయిపోతుంది, అక్కడ పోయి ఒక 2 గంటలు టీచర్గా పనిచేయవచ్చు. పని చేసే వాళ్ళకు మస్తు పనులు ఉన్నాయి. మరి 80-85% హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండి ఏం బీకుతున్నారు? దీంట్లో ఊళ్ళో వాళ్ళు నయం, కూలీ పనులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో కూర్చున్న మహిళ కూడా తల మీద బాగా వేసుకొని వెళ్ళిపోతారు పనికి. ఎందుకంటే పని ఉంది అని తెలిస్తే ఊళ్ళో ఉన్న హౌస్ వైఫ్స్ చీర పైన చెక్కుకొని పనికి వెళ్ళిపోయి కూలి పైసలు, కూలి డబ్బులు అని వస్తాయని పోయి కూలి అనే వేస్తారు. కానీ
కానీ అవసరం ఉంది అంటే ఈ అర్బన్ సిటీస్లో ఉండే హౌస్ వైఫ్ కదలదు. ఆమె ప్రకారం ఏమంటే సంపాదించడం పురుష లక్షణం, కూని కూర్చొని తినడం ఈ బడప లక్షణం. ఫిక్స్ అయిపోయి ఉంటారు. మిమ్మల్ని చేసుకున్నది ఎందుకండి? బయట పోయి పని చేయడానికా? మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని మీ ఇంట్లో వచ్చిన. ఏం ఆశ ఇది? దోచుకోవడానికి వచ్చినాం, ఆశకు కాదు. దోచుకోవడానికి, అత్తగారింటిని దోచుకోవడానికి లక్ష్మి అని పేరు పెట్టుకొని సహజంగా పెట్టే ఎడమకాలు నువ్వు కుడికాలు పెట్టా, అదొకడే రోజు, తర్వాత రోజు ఎడమకాలే. ఆ బియ్యం తన్నుడు కరెక్ట్ అండి, అది యాక్చువల్లీ రిచువల్. కొత్త కోడలు తన్ని వస్తుంది, బియ్యాన్ని దన్ని వస్తుంది. దాన్ని ఒక పాజిటివ్గా చెప్తుడు కాదండి. ఆమె తన్ని వస్తుందంటే ఇంకా మీకు ఇంట్లో నూకలు చెల్లినట్టే, ఇంకా మీకు తిండికి కరువు ఉన్నట్టే. ఆమె బియ్యంని దాన్ని వస్తుంది చూడండి, అంటే ధాన్యలక్ష్మిని ఒక్క తను దాన్ని వస్తుంది అంటే ఇంకా మీరు స్విగ్గీ జొమాటో పాలైనట్టే అని అర్థం. చాలా మందికి అర్థమవుతలేదు. గృహప్రవేశానికి దానికి కొత్త పెళ్ళైన పెళ్లి కూతురు వస్తే అమ్మ దీన్ని ఇట్లా తన్ని రమ్మంటే ఒక్క తను అంటుంది. తనంగానే అబ్బా మహాలక్ష్మి చేతిలో ఇంట్లో వస్తుంది అనుకుంటారు, కాదండి. ఆమె నెక్స్ట్ స్విగ్గీ జొమాటో ఆర్డర్లు పెడుతుంది. అందుకోసం ఆ బియ్యాన్ని తన్ని వస్తుంది అంటే మీ ఇంట్లో ఇంకా సుఖశాంతులు ఉండవు, తిండి ఉండదు అని అర్థం. అందుకోసం ఇప్పటి నుంచి ఆమె వచ్చే వరకు ఆ బియ్యం కూడా వేస్ట్ అవుతుంది. అది మనం వండుకుంటే 1/2 kg లేదా 1/4 kg ఒక ఇద్దరికి భోజనం వస్తుంది. ఆమెతో అనిపిస్తే మనకేం వస్తుంది? ఎట్లనే వచ్చి తన్నేదే ఆమె. ఇట్లా తనకపోయినా ఇంకో చోట నుంచి తంతది. ఈ తన్నే మహాలక్ష్మిని మనం ఆహ్వానించినప్పుడు ఆ బియ్యం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పనికి మారిన లక్ష్మి పేరు ఒకటి, మళ్ళీ లక్ష్మి ఇట్లా తలంతా గొక్కుంటుంటుంది. వీళ్ళ పేరు మమ్మల్ని మాకు పెడుతున్నారు కదా, నా పేరు ఈ దరిద్రపు దానిలోకి పెడుతున్నారు కదా, ఎప్పుడు ఖర్చే. వీళ్ళు లక్ష్ములు గారు, చంచల లక్ష్ములు. దాబెట్టుకున్న పైసలు అబ్బా చాలా మంది చెప్తారు, ఏమండి వీళ్ళు ఆ మహిళలేరా పొదుపు చేస్తారో తెలుసా అంటారు. వీళ్ళు ఏం పొదుపు చేయరు, దొంగతనంగా డబ్బులు తీసి పెట్టుకొని అసలు మొగుడు తిట్టినప్పుడు ఆ డబ్బులను ఖర్చు పెట్టుకుంటారు. అంటే మొగుడు ఖర్చు పెట్టడానికి సిద్ధం లేనప్పుడు ఈ దొంగ డబ్బులు తీసి మొగనికి తెలియకుండా ఏమేమో కొనేస్తారు. పాతకాలంలాగా డబ్బులు ఆదా చేసి పిల్ల పెండ్లికి తీసి ఇచ్చే అంత మంచి మర్యాద ఎప్పుడో మహిళల్లో పోయింది. ఇప్పుడు దొంగ డబ్బులు ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మొగుడు ఏదైనా ఫంక్షన్కో కిటీ పార్టీకో డబ్బులు ఇవ్వకపోతే ఈ డబ్బులు తీసుకొని మొగుడు దగ్గర ఒక 20% నొక్కేసి టోటల్ 100% చేసుకొని ఎంజాయ్ చేస్తారు. ఈ హౌస్ వైఫ్స్కి మళ్ళీ బ్రేక్స్ కావాలి. సాటర్డే సండే హోటల్. పని చేసే మహిళలకు బ్రేక్ వద్దు, వాళ్ళు సండే రాగానే ఇంటి పట్టున ఉండాలని అబ్బా అనుకుంటారు. ఇప్పుడు పని చేసే మహిళలు చూడండి, ఇంటి పట్టున ఉంటే బాగుంటుంది, సండే అన్న ఇంటి పట్టున ఉంటే బాగుంటుంది. ఏదో చట్నీ అన్నం తిన్నా ఇంటి పట్టున ఉండి సండే అన్న ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, పడుకోవాలి అనే తప్పు ఏం లేదు. మీరు చూడండి, హౌస్ వైఫ్స్ మ్యాక్సిమం పడుకుంటారు రోజులో. కానీ పని చేసే మహిళ ఒక్కరోజు సండే కొంతసేపు కునుకు తీస్తే బాగుంటుంది, మళ్ళీ మండే నుంచి పనికి పోవాలి. వాళ్ళ అభిప్రాయం కరెక్ట్. కానీ 24 గంటలు ఇంట్లో ఉండే మహిళ ఎప్పుడు పడుకొని ఉంటుంది, బెడ్ రిడెన్ లాగా. ఏమంటే పైఖానా ఉత్సాకు బాత్రూమ్ పోయేస్తుంది తప్ప ఎప్పుడు పడుకుంటుంది, సీరియల్ చూస్తుంటుంది, ఓటీటీ తలంతా ఖరాబ్ చేసుకొని. ఆ వచ్చిన పిల్లలకు సాయంత్రం మళ్ళీ ఒక మ్యాగీ ప్యాకెట్ ముఖాన కొట్టి సాయంత్రం కర్రీ పాయింట్కి పోయి కర్రీలు తెచ్చుకొని. అంటే ఈ సింపుల్ మనం జడ్జి చేస్తే సొసైటీలో ఉన్న ఈ పోకడలు, ఈ ఖర్చులు, మళ్ళీ వీళ్ళకి బంగారాలు కావాలి, మంచి బట్టలు కావాలి. పెండ్లికి పోయినప్పుడు వీళ్ళు దర్జాగా ఎందుకు కనిపించాలంటే మొగుడి అంటే వైభవం చాటుకోవడానికి. మొగుడు మళ్ళా చినిగిపోయిన బనియాను దాని మీద ఒక షర్ట్ వేసుకొని పెళ్లికి పోతాడు, కానీ మీకు లోపల నుంచి బయట వరకు మొత్తం మేకవర్ కావాలి. ఇప్పుడు వేసుకున్న సొమ్ములు ఇంకోసారి వేసుకోవద్దు, ఎందుకంటే అక్కడ వచ్చిన మహిళలు గుర్తుపడతారు. మీ ఆయన ఇప్పించి 2-3 ఏళ్ళు అయింది, ఏమే అవి 2-3 ఏళ్ళ నుంచి అవే వేసుకొని వస్తున్నావు, నీకేం పోయింది? నీ మొగుడు ఇప్పిస్తే వేసుకుంటుంది.
నీ మొగుడికి ఇప్పియమని రాదు, వేసుకుంటుంది ఆమె. ఏమండి మా మొగుడు ఇప్పిస్తున్నాడు వేసుకుంటా, పర్వాలేదు అన్నయ్య గారు ఇప్పియండి వేసుకుంటా అంటది. నేటి మోడల్ మహిళ. పర్వాలేదండి అన్నయ్య గారు ఇప్పియండి మీరు వేసుకుంటా నేనంటది. ఏ సిగ్గు లేదు. ఆ బొటీక్లు నాకు అదే ఆశ్చర్యం. నేను సర్వే చేస్తున్నా, ఓ గల్లీలో ఒక 6-7 బొటీక్లు ఉంటున్నాయి, 6-7 మన స్వర్ణకారుల షాపులు ఉంటున్నాయి. ఎందుకు? ఈ స్వర్ణకారుడు పని మొగోళ్ళతో ఏం పని లేదు. ముసలోళ్ళ దగ్గర పైసలు ఉండవు, వాళ్ళ చేతిలో ఏముండదు. ఈ బొటీకులు, ఈ స్వర్ణకారులు, ఈ బేకరీలు, ఈ పానీపూరి బండ్లు, ఈ చైనీస్, ఇవన్నీ వర్ధిల్లుతున్నాయంటే ఈ మోడర్న్ మహిళ వల్లనే. సగం అంటే సంపత్తి లేదా ధనం నాశనం అవుతుందంటే ఈ అలక్ష్ముల వల్లనే. ఈ అలక్ష్ముల వల్లనే వీళ్ళు చేంజ్ అవుతారనుకుంటారా? ఇంకా దారుణంగా తయారవుతారు, ఇంకా దారుణంగా తయారవుతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆ పనిచేసే మహిళలకు కూడా ఆపర్చునిటీస్ తక్కువవుతున్నాయి. పనిచేసే మహిళలకు కూడా ఆపర్చునిటీస్ తక్కువవుతున్నాయి. అంటే పనిచేసే మహిళలు కూడా మళ్ళీ ఇంట్లో ఉండే పరిస్థితి వస్తుంది. కొంతమంది మగోళ్ళకు కూడా జాబ్స్ పోతున్నాయి. అంటే ఇంటి పట్టున మొగుడు, ఇంటి పట్టున పెండ్ల. దీని రిజల్ట్ ఏమవుతుంది? అటువైపు పెండ్లాం, ఇటువైపు మొగుడు అయినా అవుతుంది. లేదా మొగుడు మళ్ళీ బయట బయలుదేరి కాయా కష్టం చేసి ఈమె కోరికలు తీర్చుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోవాలి. అంటే ఆయన బాధ్యత అది. ఇప్పుడు సొసైటీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వర్కింగ్ ఉమెన్ వల్ల చాలా తక్కువ వస్తున్నాయి. వర్కింగ్ ఉమెన్ వల్ల చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి, తల్లిగారింట్లో పెంపకం కూడా ఆమె భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అత్తగారింట్లో పోయినాక ఎలాగో కష్టపడాలి కదా, ఇక్కడ ఏమైనా గ్రేడ్ ఏ ముర్రా గేదెను పెంచినట్టు పెంచుతారు. గ్రేడ్ ఏ ముర్రా గేదెలు ఉంటాయి, ముర్రా జాతిలో గ్రేడ్ ఏ ఉంటాయి. దానికి స్పెషల్ తిండి, స్పెషల్ ఇది, బాగా నూనె వేసి రాయడం, నున్నగా కనిపించేటట్టు చేయడం, అది గ్రేడ్ ఏ ముర్రా జాతి గేదెలకు ట్రీట్మెంట్ ఇస్తారు. అట్ట ముర్రా జాతి గేదె పెరిగినట్టు పెరుగుతుంది అనుకుంటా. అమ్మా లేచావా, 9 అయింది, ఇస్తున్నా. వీళ్ళ అత్తగారింటికి పోయినాక మొత్తం సిజేరియన్లే, తిని తిని బలిసి ఉంటారు, ఎక్సర్సైజ్ ఉండదు. కానీ బాధ్యత 1-2 సార్లు ఉంటుంది, 1-2 సార్లు ఉంటుంది. కన్నాక 1 సంవత్సరం వరకు రెస్ట్. ముర్రాజాతి గేదెల గురించి మాట్లాడుతాం. అంటే ఆ తల్లిగారింట పెంపకమే ఈ అత్తగారింట పోయి దానికి హోల్ స్క్వేర్ అవుతుంది. మా తల్లి ఎలా చూసుకుంది, నా అత్తగారింటికి వచ్చి నేను ఇవన్నీ చేయాలన్నా, నా కర్మ కాదు. నీ తప్పు కాదు, నీ తల్లిదండ్రుల తప్పు. మహిళ అంటే తన కాళ్ళపై తను నిలబడాలి అని చదువులు చదివించడం, లక్షలకు వెహికల్ ఇప్పించడం, ఆటోలలో తిప్పడం, బట్టలు ఇప్పియడం, మేకప్ కోసం ఇప్పించడం, సినిమాల షికార్లకు పంపించడం. ఎందుకంటే మొగుడు మళ్ళీ సినిమాలకు పంపిస్తాడో లేదో కనుక ఎంజాయ్ చేయని. అక్కడ ఎంజాయ్, ఇక్కడ రాగానే ఇక్కడ పడక మంచమే. ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఫోన్లో డేటా అయిపోయిందండి, డేటా వేపియండి. ఎందుకు? ఇంట్లో కూర్చొని మంచం మీద ముచ్చట్లు, చాట్స్ అవి ఇవి చూడడానికి, చాట్ చేయడానికి. వాట్సాప్ మహిళలు ఇదొక కేటగిరీ. అంటే మన సమాజంలో మనం ఏ విషయం మాట్లాడడానికి భయపడుతున్నామో సమాజాన్ని చెడదొబ్బే ప్రధాన అంశాన్ని మనం అందరం విస్మరిస్తున్నాం. దాన్ని మహిళా సాధికారత అని ఏదో పేరు పెడుతున్నాం, అబల అని పెడుతున్నాం. ఈమె అన్నిటికన్నా బల.
ఈమె అబల కాదు, బల. తీసేయండి. వీళ్ళ పేర్లు ఏం పెట్టాలంటే హౌస్ వైఫ్ భీమిని అని పెట్టాలి. భీమిని అంటే భీమం లాంటి, భీముడు లాంటి బల ఉన్న హౌస్ వైఫ్స్. వీళ్ళకి ఏం అన్ని శాతం అవుతాయి, యాక్టింగ్ సూపర్ చేస్తారు. ఈ దరిద్రం సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. అరే పాపం, ఇంటి పట్టు నుండి ఒక పని మనిషి చేసినంత చేసి ఏం చేయాలి? పని మనిషిలో 10% చేయడు. అసలు మంచిగా ఉంటే ఒక పని మనిషిని చేసుకోవాలి. ఈ ముర్రాన్ని చేసుకునే కన్నా 10th క్లాస్ పాస్ అయిన పని మనిషిని చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే చదువుకున్నా ఇవి చేసే పని ఏం లేదు. మళ్ళీ చదువు ఒక ఇది ఉంటుంది, నేను బీఎస్సీ చేసిన, నేను బీటెక్ చేసిన, నేను ఎంటెక్ చేసి ఇంట్లో ఉండాలి, నా కర్మ కాదు, ఈమె కావాలని ఇంట్లో ఉంటుంది. కానీ ఆ బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీజెడ్సీ మొత్తం డిగ్రీలంతా యూజ్ చేసుకుంటాను. నేను ఇంత చదివికి ఈ పని చేయాలన్నా, నా కర్మ, నేను చేస్తున్నా కనుక సరిపోయింది. నా వంటి మహిళలు కిలోమీటర్లు దాటి నాయకుడు ఉంటాడు, గల్లీకి ఫ్లాట్కి నీలాంటి మహిళలే ఉంటారు. చదువును అడ్డం పెట్టుకోవడం, అందాన్ని అడ్డం పెట్టుకోవడం, బయట పోయి పనిచేస్తే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా? వాడు ఎక్కిరిస్తుంటాడు, వీడు హెరాస్మెంట్. మరి వేల మంది మహిళలు పనిచేస్తున్నారు, తలదించుకొని పోతారు, తలదించుకొని వస్తారు. వాళ్ళనేమంటావు? వాళ్ళకి అందాన్ని లేదా? నీకే ఒక బొచ్చు అందం ఉందా? నిన్ను చూసి అందరు వెనకబడతారా? ఇప్పుడు వేల లక్షల మంది పనిచేస్తున్నారు, వేల మంది మహిళలు పనిచేస్తున్నారు, వాళ్ళు అందంగా లేరా? వాళ్ళు ఏం తింటున్నారు పొద్దున? ఒక చపాతీ, ఒక ఇడ్లో, 2 ఇడ్లు టైం లేకుండా తిని పనికి పోతున్నారు. నువ్వు పుష్టుగా కూర్చొని 2-3 ప్లేట్ల ఇడ్లీ తెప్పించుకొని తింటున్నావు, 2 మసాలా దోశలు, 2 వడలు, స్విగ్గీ జొమాటో నుంచి మళ్ళీ కూల్ డ్రింక్స్, లస్సీలు. నీకేమైంది? ఎందుకంటే సమాజంలో ఒక ట్రెండ్ ఉంది కనుక ఆ ట్రెండ్ని యూజ్ చేసుకొని టైం వెళ్ళదీయడం. ఏమనంటే నేను అబలను, నేను సబలను, నేను పాతివ్రత్యం పాయిస్తున్నా. ఇంకోటి వాడు రేపు అయిపోయింది. ఇప్పుడు ఏదైనా తేడా వస్తుంది, వీళ్ళు బిజీగా లేరని తెలిస్తే వీళ్ళుగా గుడికి పోయి రావడాలు ఫ్రీ బస్ అయిపోయింది. లేదా ఇంట్లో ఏదో ఒక వ్రతం లాంటివి తీసుకునేది. మళ్ళీ పండ్లు పలహారాలు తీసుకొని ఒక పూట తిండి తినకపోతే సాయంత్రము 2-3 పూట్లది ఒక్కసారి తినేస్తుంది. ఏమన్నా అంటే నా వ్రతం ఉందండి అంటది. వ్రతం ఉంటే సాయంత్రం అంతగానే తినాలి, మొగుడు కూడా ఒక ఇంత మిగిల్చదు, అంత తింటే. మళ్ళీ వెరైటీలు చేసుకుంటుంది, ఎందుకంటే వ్రతం కదా. వ్రతం అంటే ఇంత వడలు, ఇవి గారెలు, ఈ పాయసాలు ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే సాయంత్రం వచ్చారు మొత్తం ఒక పొద్దుండి మధ్యాహ్నానికి ఫుల్ పీకల దాకా మెక్కి సన్నగా ఓటీటీ తీసుకుంటూ పనుకోవాలి. సాయంత్రం రాగానే అరగడానికి ఒక స్ప్రైట్ తాగాలి. ఇవి నేటి మహిళలు వ్యవహరిస్తున్న తీరు. సొసైటీ ఎక్కడ పోతుంది? ఎక్కడ పోతలేదు, మొత్తం కిందికి పోతుంది. దేనివల్ల అంటే పని చెయ్యని ఇంటి పట్టు నుండి స్వార్థంతో సమాజాన్ని ఒక చెదపురుగులాగా తినేస్తున్న ఈ ఇంటి పట్ట నుండి మహిళల వల్లనే కష్టపడే మహిళలు కష్టపడుతున్నారు, సఫర్ అయ్యే మహిళలు సఫర్ అవుతున్నారు. వీళ్ళకు కూడా పనిచేసే మహిళలకు కూడా డేట్లు వస్తాయి. ఆమె మహిళనే కదా, ఆమెకు కూడా డేట్లు వస్తాయి. ఆమె ఎట్లుంటుంది? ఈ ఇంటి పట్టు నుండి మహిళ ఎట్లుంటుంది? నాకు ఇవాళ డేట్ వచ్చినట్టుంది అంటది. ఒక 10 days డేట్, 3 days రెస్ట్, 10 days, 15 days ఓవర్. మళ్ళీ కరెక్ట్కు రాదు, కరెక్ట్కి వస్తుంది. ఈ డిస్కషన్ డేట్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకు వస్తుంది? నువ్వు చెల్లిస్తే కదా, దేనికైనా చెల్లిస్తే కదా, నువ్వు మహిళలు అయితే కదా. మహిళ అయితే కరెక్ట్గా వస్తుంది. పీసీఓడి, కోసిఓడి అవి ట్రీట్మెంట్లు అవే చూస్తుంటుంది వీడియోస్. డేట్ ఎప్పుడు వస్తుంది, ఆ పని చేసే మహిళ ఎప్పుడు వస్తుందో, డేట్ ఎప్పుడు పోతుందో ఆమెకే తెలియదు. ఆమె కష్టపడుతూనే ఉంటుంది, డేట్ వచ్చినా కష్టపడుతుంది, డేట్ రాకపోయినా కష్టపడుతుంది. కానీ ఈ బడపకు మాత్రం ఎప్పుడు డేట్ వస్తుంది, డేట్ రాలేదు, రాకపోతే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా, రాకపోతే ఎట్లా, వస్తే 10 days రెస్ట్.
ఇవన్నీ ఆలోచించే టైం ఉంటుందా? ఆ? సమాజాన్ని ఉద్ధరించే మహిళకేమో ఏ రెస్ట్ లేదు, ఏ డేట్లు లేవు, ఏ తిండి లేదు. కానీ ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి ఓటీటీ చూసుకుంటా చాట్ చేసే మహిళలకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. టోటల్ ఇంట్లో ఎవ్వరు మంచిగా దర్జాగా నిగనిగలాడుతూ ఉంటారంటే హౌస్ వైఫే. ఫుల్ నిద్ర, పుష్టుగా తిండి, బయట పోతే మంచి బట్టలు, ఇంట్లో కూర్చుంటే వాట్సాప్ గిట్సాప్, రాత్రి కూలర్ కింద ఏసీలో నిద్ర. మళ్ళీ సానుభూతి అబల సబల. దయచేసి ఈ విషయం తప్పకుండా సమాజం టేకప్ చేయాలి. సమాజం చేంజ్ కావాలంటే ఈ ఇంటి పట్టున ఉండే మహిళల్లో యాటిట్యూడ్లో మార్పు వచ్చేంత వరకు దేశంలో ఎలాంటి చేంజెస్ వచ్చినా అది అమలు కానే కావు. ఎందుకంటే ఒక చోట నుంచి మన సంపద అంతా దోచుకొని పోతున్నారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు, ట్యాక్స్ వాళ్ళు కాదు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ కన్నా నిత్యం మనపై ట్యాక్స్ లాంటి భారం మోపుతున్న ఈ మహిళల వల్లనే సొసైటీ మొత్తం ఇట్లే అవుతుంది అని స్పష్టంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పనిచేసే మహిళలకు నా శతకోటి వందనాలు అని తెలియజేసుకుంటూ నమస్కారం.